తమ్ముడే ఫాలో అవుతున్నాం. పోలీసుడు కూడా ఉన్నాడు. రే వాడన్న పక్కన ఉన్నప్పుడు ఏం చేద్దురా? వాడు అసలే టెర్రర్. ఎక్కడైనా ఒంటరిగా దొరికితే అప్పుడు ఎత్తుకొచ్చేయండి. ఉంటాను రా. ఓకేరా, బాయ్. జాగ్రత్త, తప్పుకో. సార్ లిఫ్ట్ ఇస్తారా సార్ ప్లీజ్? అన్నా ఆపన్నా అన్నా ప్లీజ్. అన్నా నోరు లేని జంతువు అన్న, ఎవరో బుద్ధేసి వెళ్ళిపోయారు. దారిలో హాస్పిటల్ దగ్గర దిగిపోతానే. సరే ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. అన్నా దొరికాడా? దొరికేశాడన్నా. జీప్ లో మాతో పాటే ఉన్నాడు. అన్నా వీడిని ఏం చేయమంటావు? మన గోడౌన్ కి తీసుకొచ్చేయండి. అలాగే అన్నా. అన్నా అక్కడ రైట్కి తీసుకోన్నా. ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళండి అన్నా. ఆ ముందొచ్చే ఆ రైట్కి తీసుకోన్నా. అన్నా ఈ రైట్ నేను చెప్పింది. అన్నా ఆ రైటు. మన గొడవకు పోనీరా. ఏం సెంటు? పాయిజన్. నువ్వేం వాడతావురా? లక్సన్నా చూసావా? సోపుకి సెంటుకి ఉన్న తేడా ఏంటో కూడా తెలియట్లేదు వీడికి. ఇలాంటి లక్షద వాళ్ళందరినీ లక్షలు తగలేసి పోషిస్తున్నాను. అలాంటిది మీ అన్నయ్య కోట్లు విలువ చేసి నా సరుకుని తీసుకెళ్లిపోతే నేను మూసుకుని కూర్చుంటాననుకుంటున్నారా? ఆ ఎస్ఐకి ఫోన్ కొట్టండి రా. హలో, ఎస్ఐ శివరామకృష్ణ హియర్. రే ఎస్ఐ, నీ తమ్ముడు కనిపించట్లేదని ఎక్కడా వెతక్. వాడు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడు. అన్నయ్య నేను నీ తమ్ముడు విలువెంతో నాకు తెలీదు. నాకు ₹1 కూడా వద్దురా. నా సరుకు నాకు ఇచ్చేసి నీ తమ్ముడిని ఫ్రీగా తీసుకెళ్ళిపో. చూసారా, తమ్ముడిని ఎత్తుకెళ్లారని తెలుసు కూడా ఏ మాత్రం చెల్లించకుండా డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నారు సారు. వాళ్ళు దుర్మార్గులు సార్. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎస్పీ ఆఫీస్ కి ఫోన్ చేసి స్పెషల్ ఫోర్స్ పిలిపించమంటారా సార్? నో గో. ఇది మీకు అవసరం అంటారా? ఆయనే పెద్ద ఫోర్స్, ఆయనకి ఇంకో ఫోర్స్ కావాలంటారా? తుఫాన్ వచ్చే ముందు ఈ మాత్రం సైలెన్స్ మామూలే. ఇప్పుడు చూడండి, సారు సునామీలా మారబోతున్నారు. ఆడు దారికొచ్చేలా లేడ్రా, బలివ్వాల్సిందే. కనుక వద్దన్నా. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతానన్నా. నా మాట వింటాడన్నా ప్లీజ్ అన్నా. ఒకసారి మాట్లాడతానన్నా, ఖచ్చితంగా ఆ మాట వింటాడన్నా ప్లీజ్ అన్నా. అన్నా వద్దన్నా. నీకున్న భయం నీ అన్నకుంటే బాగుండేదిరా. పోనీ ఒకసారి మాట్లాడి అన్నా. ఇవ్వు. త్వరగా వచ్చేయమని చెప్పు. అన్నకు అసలే ఓపిక తక్కువ. ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ హియర్. హలో అన్నయ్య, నేను రా. చుట్టూ రౌడీలు ఉన్నారన్నయ్య. వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఏంటన్నా? సరే అన్నా. ఓకే అన్నా. అలాగే ఓకే అన్నా. ఏమన్నాడ్రా? సరుకు పంపించడం కుదరదన్నాడన్నా. నాది నీది ఒకటే రక్తం, ధైర్యంగా ఉండమన్నాడన్నా. వాడి మురుగులు పట్టించుకోవద్దన్నాడన్నా. మురుగులేంట్రా? మురిగే కుక్క కరవదంటారు కదన్నా, అలా అన్నా. కుక్క మురిగి కుక్క కరిస్తే ఎలా ఉంటుందో ఆడికి తెలియాలరా. అన్నా రేయ్, వీడి బొటన్ వేలు కట్ చేసి ఆడికి పంపించండ్రా. వద్దన్నా. ఒకే రక్తం అన్నాడుగా, ఇది ఇక్కడ కారితే వాడక్కడ కదులుతాడు. అన్నా వద్దన్నా ప్లీజ్. చెప్పాను కదరా, అన్నకు ఓపిక తక్కువ అని. ఇప్పుడు ఆ బాటిల్ ఇచ్చేయి.
వద్దంటే ఎవరు వినిపించుకోరేంట్రా? కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. పంచ్ అదిరింది కదా. ఏంటను సరుకు పోలీసు వాడికి వదిలేసి తమ్ముడిని తీసుకొచ్చావంట? అవునరా, ఇప్పుడు ఆ తమ్ముడిని వెతుక్కుంటూ వస్తుందా సరుకు. సూపర్ ఐడియా అన్న. అన్న సరుకొచ్చేలోపు ఓ చిన్న సినిమా చూసేద్దామా? రేయ్ అన్నకు వీడియో చూపించండి రా. నా వాళ్ళని కొట్టింది ఈడే, నీ సరుకు తీసుకెళ్ళింది ఈడే. బండి పోనీ. దిగరా. నన్ను దిగను. ఎక్కడికి వెళ్తావరా? సార్ మీ ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఒక అకౌంట్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. ఓకే సార్. చూసి నడప. ఇన్నాళ్ళు నిజాన్ని వదిలేసి నీడ వెనకపడ్డాను. ఆ నీడి ఇప్పుడు నాకు నిజాన్ని చూపించింది. వాడు రూల్స్ మార్చాడు.
నేను గేమ్ మారుస్తా. Ganesh, he's my husband, Shiva. హాయ్. He's a police inspector. Indian cop, I like it. బాగున్నావు బాబు. గణేష్ గుర్తుపట్టావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసారు. నీ చిన్నప్పుడా బామ్మ చిన్నప్పుడా?